నంద్యాల జిల్లా మిడితూరు మండలం జలకనూరులో తుఫాన్ వల్ల రైతులు నానా కష్టాలు పడుతున్నారు. చేతికొచ్చిన పంట అకాల వర్షాల వల్ల నేలపాలైందని రైతులు వాపోయారు. కోత కోసి ఆరబోసిన ధాన్యం కిందికి వర్షపు నీరు చేరి మొలకలు వస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆరబోసిన ధాన్యంపై ప్లాస్టిక్ తార్పల్ కప్పాలంటే ఎకరాకు 1000 నుంచి 2000 ఖర్చు వస్తుందని రైతులు వాపోయారు. తుఫాన్ వల్ల నష్టపోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. నా పేరు క్రిస్టఫర్. మా ఊరు జలగనూరు, మిడితూరు మండలం, నంద్యాల జిల్లా. మాకు ఈ అకాల వర్షాల వలన మేము వరి సాగు చేసుకున్నాము. 2 ఎకరాల వరి సాగు చేసినాను. పంట కోత కోపించిన నుంచి ఈ పెంగల్ తుఫాన్ అంట. ఈ తుఫాన్ 3 రోజుల నుంచి మమ్మల్ని పట్టలు తీయనీయడం లేదు. ఆ పట్టల మీద నీళ్ళు ఆగి మొలకలు వచ్చినాయి మావి. మాకు కొంచెం నష్టం జరుగుతుంది. కనీసం ఈ గవర్నమెంట్ మాకు ఉచితంగా పట్టలన్నా సప్లై చేస్తే మేము మళ్ళా వచ్చే ఏడాదికి పట్టలన్నా చేస్తే పట్టలు కప్పుకొని మా ధాన్యాన్ని కాపాడుకోవడానికి ఉంటుంది.